దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాపులు నేడు మూతపడి ఉన్నాయి. అసలు ఎందుకు మూత వేయాల్సి వచ్చింది? దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ వల్ల నిబంధనలన్నీ తెగొట్టేసి మేము ఇచ్చే నాణ్యతమైన మందులని పక్కన పెట్టి ఆన్లైన్లో డిస్కౌంట్ల కొరకని చాలామంది జనాలు కొనేస్తున్నారు. ఆన్లైన్ వల్ల నష్టం ఏమిటి అనేది సంగతి చాలామంది కస్టమర్లకి తెలియట్లేదు. ఇప్పుడు మేము కొన్ని మెడిసిన్స్ అమ్మాలంటే మాకు ఎన్నో నిబంధనలు, ఆల్ప్రాజలం ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వం, ఎంటీపీ కిట్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో అలా కాకుండా మీరు ఏ ప్రిస్క్రిప్షన్ పెడితే ఆ మందులు ఇచ్చేస్తారు. మీకు ఒక ప్రిస్క్రిప్షన్లో ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మెడిసిన్స్ 10 days వాడమంటారు, కొన్ని 30 days వాడమంటారు, కొన్ని తినే తర్వాత అలా వాళ్ళకు ఆన్లైన్లో పెట్టినప్పుడు కస్టమర్స్కి ఏం తెలియదు. వచ్చేస్తాయి, ఎప్పుడు ఎన్ని వేసేసుకుంటున్నారో అయిపోతుంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా రిపీట్ 3 months అంటే 3 months, 1 month అంటే 1 monthకి వెళ్ళాలి. వీళ్ళు ఆన్లైన్లో కొనడం వల్ల వీళ్ళకు రిపీటేషన్ ఎప్పుడప్పుడు తెప్పించేసుకొని కంటిన్యూస్గా వాడేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఇన్సులిన్ మనము ఇక్కడ నుంచి కూలెంట్ ప్యాక్లో పెట్టి పంపిస్తాం, వాళ్ళు ఆన్లైన్లో కొంటున్నారు. కొనేసే డిస్కౌంట్ ఎక్కువ ఉందని మన ఇంటికి వచ్చే వరకు కూలి తగ్గిపోయి దాని ఎఫికసీ తగ్గిపోతుంది. అప్పుడు ఏమైపోద్ది, డాక్టర్ దగ్గరికి పోతే ఇన్సులిన్ ఇచ్చినా తగ్గట్లేదని మళ్ళీ ఇన్సులిన్ డోస్ పెంచి పంపిస్తున్నారు. ఇలా డోసులు పెరిగిపోతూ ఉన్నాయి డే బై డే. ఎందుకు? మనం వాడే మందులు కరెక్ట్గా లేనందుకు. ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ప్రధానంగా ఈ ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారా, లేకపోతే దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు? ఆన్లైన్లో మందులు అమ్మడం వ్యతిరేకమే. ఈ నిబంధన కరోనా టైంలో వాళ్ళు జియో 220 అని ఇచ్చారు, ఓన్లీ ఆ కరోనా టైంలో అమ్మమని. ఆ తాత్కాలికమైన జియోని కంటిన్యూషన్ చేస్తూ ఈరోజు జెప్టో వరకు వచ్చింది, 15 నిమిషాల్లో మందులు ఇస్తారని. ఈ మందులు మామూలుగా బిస్కెట్ల లాగా దీనిలాగా మందులు ఇస్తే అది మిస్యూజ్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల డబ్బు నష్టము, ఆరోగ్యం నష్టం అవుతుంది కస్టమర్స్కి. దానివల్ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆ మందులు ఇస్తున్నామని ఆన్లైన్కి సంబంధించినటువంటి ఏజెన్సీ చెప్తా ఉన్నాయి. మీరు చెప్తున్నటువంటి 1mg అయినా ఏదైనా కానీ ఆ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అని చెప్తా ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వమని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా. ఇప్పుడు ఏమైపోతున్నాయంటే ప్రిస్క్రిప్షన్లు ఆన్లైన్లో జనరేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జనాలు ఏ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్ కానీ వాళ్ళకి ఏం తెలియదుగా, ఓ ప్రిస్క్రిప్షన్ వస్తే మందులు ఇవ్వటమే అంతే. ఇప్పుడు మన దగ్గర ఏ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్ అంటూ అవి రావు మా దగ్గరికి. వాళ్ళ దగ్గర అట్లా ఇచ్చేస్తున్నారు, వాళ్ళు మందులు కొనేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకు ఆరోగ్య నష్టం, డబ్బు నష్టం రెండూ జరుగుతున్నాయి కస్టమర్స్కి. ప్రధానంగా రేట్ల వేరియేషన్ ఏమైనా కనబడతా ఉందా? మీరు మీ దగ్గరికి వచ్చి కొనుక్కున్న దానికి ఆన్లైన్లో కొన్నదానికి ఏమైనా వేరియేషన్ ఉందా? ఉంటాయండి. చాలా కంపెనీస్ వాళ్ళ సొంత కంపెనీ ప్రోడక్ట్లు ఆన్లైన్లో అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డాక్టర్ డోలో రాస్తాడు, డోలో మా దగ్గర 10 రూపాయలు ఎంఆర్పి ఉంటే ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర 20 రూపాయలు ఎంఆర్పి ఉన్న వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ని వాళ్ళు 50% 60% డిస్కౌంట్ అని చెప్తా అమ్ముతారు. మేము డోలో అమ్ముతాము, డోలో రాస్తున్నాడు కాబట్టి వాళ్ళు డోలో లాంటి ఇంకో మాలిక్యూల్ వాళ్ళ ఓన్ కంపెనీ ప్రోడక్ట్ డిస్కౌంట్ చేసి అమ్ముతున్నారు. దీనివల్ల వాళ్ళకు రావాల్సిన బ్రాండ్ రాక వాళ్ళ ప్రోడక్ట్ ఇస్తూ డిస్కౌంట్ తక్కువ అని మభ్యపెట్టి వాళ్ళ సేల్స్ చేస్తున్నారు. ఇది దాని వెనుక జరిగే పరిణామాలు. మీకు ఏమైనా ఈ 10 రోజులలో 20 రోజులలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఈ ఆన్లైన్కి సంబంధించినటువంటి బిజినెస్ వచ్చి దాదాపు 1-2 years అయితే ఉంది, 1mg లాంటివి వచ్చినప్పుడు. అప్పటి నుంచి మీకు ఏమైనా మార్కెట్ తగ్గిందా అంటే దానికి ఏం చెప్తారు? మార్కెట్ తగ్గుతుంది. మెయిన్ ఇప్పుడు మేము 12 లక్షల మంది మొత్తం ఆల్ ఇండియాలో ఉన్న మెడికల్ షాప్ వాళ్ళం. ఇప్పుడు మేము 18 నుంచి 16 గంటల వరకు మేము షాపులలో ఉండి బిజినెస్ చేస్తూ కస్టమర్స్కి ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతి ప్రిస్క్రిప్షన్ని మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కస్టమర్స్కి. బాబు ఇది ముందు వాడమ్మా, ఇది తిన్నాక వేసుకో అమ్మా, ఇది తినక ముందు వేసుకో, ఈ 10 రోజులు వేసుకో అని. అలాంటి ఏవి నిబంధనలు ఉండవు వాళ్ళ దాంట్లో. ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం, పంపించటం అంతే. ఫస్ట్ టైం వాడే వాళ్ళకి ఎలా వాడాలో కూడా చాలా మందికి తెలియదండి. మందులు మా దగ్గరకు వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము చెప్తాము, దాని ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ వస్తాయి, మందులు వస్తాయి, మిషన్ వస్తున్నట్టే. వాళ్ళకి ఎవరిస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు కదా. దానివల్ల ఆరోగ్య నష్టం బాగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ స్ట్రైక్ని ఎన్రోల్ చేయబోతా ఉన్నారు, ఈ ఒక్కరోజే ఉంటుందా? నెక్స్ట్ ఏమైనా మీ స్టెప్స్ ఉన్నాయా? అసలు ప్రభుత్వానికి ఏదైతే డ్రగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేయబోతా ఉన్నారు? మా యూనియన్ ఏఐఓసిడి ఈ ఒక్కరోజు మాత్రమే మేము డిసైడ్ చేసాం, ఆల్ ఇండియా ఈరోజు క్లోజ్ చేద్దామని 28th May. ఈ రోజు క్లోజింగ్ వల్ల మేము మళ్ళీ ప్రభుత్వానికి మా యూనిటీ తెలుపదలుచుకున్నాము. ఈ యూనిటీతో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఇవి ఇంకా ముందు డిస్కషన్లలో కాకపోతే
నిరవధిక సమ్మె దాకా వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. ప్రజలకు ఇబ్బంది కదా, ఇప్పుడు ఆన్లైన్లో అందరూ కొనలేరు, ఇల్లిటరేట్స్ ఉంటారు, మీ దగ్గరికి వచ్చి కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇప్పుడు అన్ని మూసి కనబడతా ఉన్నాయి. మూసి కనబడుతున్నటువంటి ఈ షాపులలోకి రావాలని చూస్తూ ఉంటారు. ముందే నిమ్స్ హాస్పిటల్ కనబడతా ఉంది. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము ఈ 20th బంద్ అని మేము గత 15 రోజుల నుంచి ప్రజల్లోకి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకి ఆల్రెడీ అందజేశామండి న్యూస్ని. అది కాకుండా ఎమర్జెన్సీ డ్రగ్స్ గురించి మేము ఆల్రెడీ మా టోల్ ఫ్రీ నెంబరు, ఎమర్జెన్సీ నెంబర్స్ ప్రొవైడ్ చేశాము బై ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా. మీరు ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా యూనియన్కి ఫోన్ చేసినా సరే, ఆ వాళ్ళ నెంబర్కి, ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేసినా వాళ్ళకి మేము మద్దతు చేద్దామని రెడీ. ఎవరైనా కొన్నారా ఈ రోజు స్ట్రైక్లో ఉన్నటువంటి సందర్భంలో? ఏమైనా ఫోన్స్ వస్తూ ఉన్నాయా? 1-2 ఫోన్లు వచ్చాయండి. వాళ్ళకు సరిపడా డైరెక్షన్స్ ఇచ్చి మేము మెడిసిన్స్ అందజేసామండి. థ్యాంక్ యూ. ఒకసారి మెడికల్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది అవుతుందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళు ప్రధానంగా చాలా వరకు చెప్తా ఉన్నారు. సార్ ఈ ధర్నా అనేది, మీరు చేస్తున్నటువంటి స్ట్రైక్ అనేది ఎన్ని రోజులు ఉండబోతా ఉంది? ఒక్కరోజే. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ప్రభుత్వ చర్యలను బట్టి నెక్స్ట్ స్టెప్ అని తీసుకుంటాం. అంటే మీరు ప్రధానంగా కంప్లైంట్ చేసేటువంటిది ఆన్లైన్ మెడికల్ బిజినెస్ మీదనైనా, ఇంకేదైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి? మెడికల్ బిజినెస్, రెండు ఈ కార్పొరేట్ శక్తులు డిప్ డిస్కౌంట్స్, రెండే మా ప్రధానమైన డిస్కౌంట్. కార్పొరేట్ సెక్షన్ అంటే ఇప్పుడు ఆపోలో, మెడ్ప్లస్ ఇలాంటివైనా ఇంకేమైనా ఉన్నాయి? అంతే, కార్పొరేట్ శక్తుల్లో అధిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హాని చేసే ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు కూడా మీరు ఇచ్చేటువంటి మెడిసిన్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. మేము ఇచ్చే మెడిసిన్స్లో ఇచ్చినట్లయితే వాళ్ళు 40%, 50% డిస్కౌంట్ ఎలా ఇవ్వగలుగుతారు? ప్రభుత్వం 20% డిస్కౌంట్ మాకు చెప్పింది, బట్ 20% మేము ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది మాకు నియంత్రణ ఉంది, వాళ్ళకి నియంత్రణ ఎందుకు లేదు? ప్రభుత్వం తేల్చి చెప్పాలి అది ఎందుకు ఇవ్వగలుగుతున్నారు అనే విషయం. అంటే మీరు ఈ దాదాపు 12 లక్షల మెడికల్ షాపులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ధర్నా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా చర్చలకు పిలిచేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగింది అనుకోవచ్చా? 4 రోజుల క్రితం పీయూష్ గోయల్ గారు చర్చలు చెప్పారు. ఈ త్వరలోనే 3-4 డేస్లోనే మళ్ళీ ఒకసారి చర్చలకు పిలుస్తామన్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ముందు ఇప్పుడు ఇవన్నీ కూడా మూతపడి ఉన్నాయి. దాదాపు పేషెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, మెడిసిన్ కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా వేరియేషన్, వాళ్ళ కోసం ఏమైనా ఫెసిలిటీ కల్పించారా? అంటే నిమ్స్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్లో ఉన్న ఫార్మసీ అయినా ఓపెన్ చేసి ఉంటుంది. హాస్పిటల్లో ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది ప్రజల అందుబాటులో ఉండాలి కాబట్టి అది ఓపెన్ చేసి ఉంటుంది. మేము చేసేది ప్రజల కొరకు. ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితులు మేము తీసుకురాము. అయినా ఇంకేం అవసరం పడ్డా మేము షట్టర్ లేబట్టి అయినా వాళ్ళకి మెడిసిన్స్ అందియగలుగుతాం, ఎమర్జెన్సీ డ్రగ్స్ కాబట్టి తప్పకుండా. ఎస్, ఇది పరిస్థితి. ఒకసారి ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా మనం చూడొచ్చు, ఆల్ ఇండియా కెమిస్ట్ స్ట్రైక్ అని చెప్పేసి ఒకటి మనమైతే చూడొచ్చు. బ్రదర్, ఏంటి మెడిసిన్ ఎందుకు మీరు చేతిలో పట్టుకున్నారు? ఎందుకోసం ఇది? మన దగ్గర ఒక కార్పొరేట్ మార్కెటింగ్ బ్రాండ్. దీని మీద 50-80% డిస్కౌంట్ బోర్డులు పెడతారు. దీని ఎంఆర్పి ఎంత ఉందండి మీరు చెప్పండి. ఈ గ్లిమిప్రైడ్ అది కూడా చెప్తాను, అది కూడా ఇది 179 రూపాయలు 50 పైసలు. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వోక్స్ GM2. దీని ఎంఆర్పి ఎంత ఉంది? 129 రూపాయలు. సేమ్ కాంపోజిషన్. దీని మీద 50-80% డిస్కౌంట్ అంటాడు. ఇది ఎంత? 50-80% ఎంత అవుతుంది? 50 రూపాయలు తగ్గుతుంది. 60 రూపాయలు కాదు, 50-60 రూపాయలు తగ్గుతుంది. ఇది ఎంత ఉంది? మీకు మార్కెట్లో నీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది 100 రూపాయలకు వస్తుంది. కస్టమర్ ఎట్లా నష్టపోతున్నాడు? ఇక్కడే నష్టపోతున్నాడు. ఇది ప్రజలు గ్రహించాలి. ఈ 50-80% డిస్కౌంట్ పెట్టి అదే కదా, అదే చూపిస్తున్నాను. సేమ్ గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిన్ 179 రూపీస్ ఎంఆర్పి ఎలా పెట్టాడు? ఈ మార్కెట్లో ఉండే కంపెనీస్, మల్టీనేషనల్ బ్రాండ్స్ 125 రూపీస్ ఉంది. దీని ఎక్కువ ఎంఆర్పి పెట్టి డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీనిలో నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు. అట్లా అందుకని మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ఇలాంటి డీప్ డిస్కౌంట్లు ఇవ్వకూడదు. మళ్ళీ GSR 220 కరోనా సమయంలో తీసుకొచ్చిన ఆన్లైన్ ఫార్మసీకి అనుకూలంగా తీసుకొచ్చి GSR 220ని అబాలిష్ చేయాలి. అది మా ప్రధానమైన డిమాండ్. మీరు ఆల్రెడీ ఏదో బిల్ పేపర్ కూడా పట్టుకున్నట్టారు. ఒకసారి ఆ బిల్ పేపర్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏందనేది జనాలకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ బిల్ పేపర్ ఒకసారి పట్టు. ఎస్, బిల్ పేపర్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇగో గ్లైమెట్ MV1 SR ఎంత ఉందండి? 79 రూపాయలు 50 పైసలు ఇచ్చాడు. ఎంఆర్పి ఎంత ఉంది?
₹79.50 వచ్చింది అది వచ్చింది. విత్ MRP. విత్ ఎంఆర్పి. దీని ఎంఆర్పి ఎంత ఉందండి? దీని ఎంఆర్పి ఎంత ఉంది? ₹179.50 ఉంది. ఇప్పుడు ఈ బ్రాండ్ ఉంది, మనం ఈ బ్రాండ్ ఎంత ఉంది? సేమ్ కాంపోజిషన్, గ్లిమిప్రైడ్ ఓగ్లిబోజ్ మెట్ఫార్మిన్, ఓగ్లిబోజ్ గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిన్. దీని ఎంఆర్పి ఎంత ఉంది? ₹125. దీని ఈ ఎక్కువ ఎంఆర్పీలు వేసుకుంటూ, ఎక్కువ ఎంఆర్పీలు ప్రింట్ చేసుకుంటూ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించాలి. నేను చెప్పేది ఏంటంటే, మా ప్రధానంగా ఏంటంటే ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకుంటేనే కుదురుతుంది. గవర్నమెంటే కొన్ని మెడికల్ షాపులను రన్ చేస్తూ ఉంటుంది కదా, దానిలలో కూడా ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడేదానికంటే ముందు కూడా అలాంటి మెడికల్ షాపులు కనబడతా ఉన్నాయి. అలాంటి మెడికల్ షాపుల గురించి ఏం చెప్తాను మరి? గవర్నమెంట్ నిర్వహించే మెడికల్ షాప్ నిర్వహించవచ్చు. జనరిక్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అది ఎంత ఉంటుందండి? ₹129 ఉంటే ₹20 ఇస్తాడు. దట్ ఇస్ జెన్యూన్. ఇది ఇప్పుడు అది కూడా ఎంఆర్పి ఎంత ఉంటుంది? ₹179 ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎంత అమ్ముతుంది? ₹20 అమ్ముతుంది. అది ఓకే, అది ఎందుకంటే జనరిక్ బ్రాండ్ జనరిక్ లాగా. ఇది కూడా జనరికే, కానీ నువ్వు ₹79 అమ్ముతున్నావు. ఎక్కువ పెట్టి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. మెయిన్ ఇష్యూ ఏంటంటే జనరిక్ మెడిసిన్ను బ్రాండెడ్గా చూపిస్తూ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మన DCA కూడా గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే, మనకు కరోనా టైంలో ఇచ్చిన ఈ ఏదైతే ఈ లాస్ ఉన్నాయో అవి రెండు చేంజ్ చేయకపోతే చాలా ప్రాబ్లంలో పడుతుంది ఇండస్ట్రీ. ఒకటి ఏంటంటే, ఆన్లైన్లో జనరేటర్ ప్రిస్క్రిప్షన్ వల్ల యువత ఎన్ని మందులు తెప్పించుకుంటున్నారంటే, జోల్పిడెం కానీ, నార్కోటిక్ డ్రగ్స్ జోల్పిడెం కానీ, ఆల్ప్రజోలం కానీ, డైజిపామ్ కానీ, ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ అది ఫేక్ ప్రిస్క్రిప్షన్ లేదని కాదు, కానీ ఫేక్ ప్రిస్క్రిప్షనా ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ అనేది గ్రహించేది ఫార్మసిస్టు, మెడికల్ షాప్లో అయితే ఈజీగా గ్రహించగలుగుతారు. అది కంప్యూటర్లో అయితే మీకు అది తెలీదు. కాబట్టి ఏంటంటే అని సప్లై చేస్తున్నారు. టైడాల్ మెయిన్, అంతకన్నా ఇంపార్టెంట్ టైడాల్. అది చాలా పెద్ద దానికి వాడతారు. లవ్ జిహాద్ దానిలలో వాడుతున్నారు. అట్లాంటివి చాలా మిస్యూజ్, అంటే యువతకి కూడా ప్రమాదమే ఉంటుంది, దేశానికి కూడా ప్రమాదమే. అట్లాంటివి కూడా ఆన్లైన్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మొన్న ఇంకా MTP కిట్స్ మొన్న DCA రైడ్ చేస్తే టోటల్ మెడికల్ షాప్స్లో అమ్మింది 20% అయితే ఆన్లైన్లో 80% అమ్మారు. అయితే ఇండియాలో టోటల్లో తెలంగాణ నుంచే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ నుంచి ఎక్కువ సేల్స్ వచ్చిందని DCA దీని మీద రైడ్స్ జరిపితే ఓన్లీ మెడికల్ షాప్ల నుంచి వచ్చింది, రీటైల్ మెడికల్ షాప్స్ నుంచి వచ్చింది 20%. 80% ఆన్లైన్లో వచ్చాయి. అంటే ఎంత మోసం జరుగుతుంది, ఎలాంటి దుష్పరిమాణాలు ఉంటాయో మనం ఆలోచించాలి. ప్రజలకి కూడా ఆలోచించాలి. ఈ డిస్కౌంట్లో బారిన పడితే ఆరోగ్యం డిస్కౌంట్ అయిపోతుంది. అది మాత్రం కంపల్సరీ. కొలెస్ట్రాల్లో వాడతారు. దీని ఎంఆర్పి 84. ఇది కార్పొరేట్ సంస్థ యొక్క బ్రాండ్. ఇది ఒక బ్రాండ్. ఇదేంటి? రోసుకార్ F10. రోసువాస్టాటిన్ ఫినోఫాల్. దీని ఎంఆర్పి ఎంత ఉంది? ₹125. ₹125 ₹285 ఎంఆర్పి పెట్టి డిస్కౌంట్ ఇస్తున్నానని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? ప్రజలను గ్రహించమని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.